హలో గైస్, ఇదైతే డే 3 అనమాట. మా ఊర్లో అయితే ఇంకా మాకు బీచ్కి వెళ్ళాలనిపించింది అనమాట. ఎందుకంటే ముందు రోజే మా చుట్టాలు అయితే వెళ్ళారు నిద్ర చేయడానికి అక్కడ. సో అందుకని వాళ్ళు ముందు రోజు వెళ్ళిపోయారు. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము. 7:30, 7 కంతా బయలుదేరి వెళ్తే ఇంకా రీచ్ అయిపోయాం అనమాట హాఫ్ అన్ అవర్లో. సో ఫైనల్గా బీచ్కి అయితే వెళ్ళిపోయాం. పిల్లజల్ల అంతా వేసుకొని వెళ్ళాం అనమాట. ఇంక వాళ్ళైతే అక్కడ చేపలు చూస్తున్నారు, తీసుకుందామని చెప్పి ఇంకా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకోవడానికి వెళ్ళాం అనమాట. అదేదో దేవుడు నెలకు చేపలు అంట, ఏవేవో పేర్లు చెప్పారు, నాకు కొన్ని గుర్తు కూడా లేవు అసలు. ఇంకా రొయ్యలు, పీతలు, ఏవేవో చాలా రకాలు చూసేసాను ఆ రోజు. అయితే ఫుల్ నెండ్రగప్పలు అన్ని బతుకునేటివే ఉన్నాయి. ఇంకా మేము చేపలు తీసుకోవడంలో బిజీ ఉంటే మా పిల్ల బ్యాచ్ చూడండి బొక్కలోడి అందులో నీళ్లు పోస్తున్నారు అనమాట, నీళ్లు నింపుతున్నారు. ఇంకా అది కొట్టుకుని వెళ్తుంటే వాళ్ళు లోడుతూనే ఉన్నారు, ఆ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది చాలా చాలా మెమరీస్ కదా చిన్నప్పటివి మనకి. ఇంకా మేము పెద్దోళ్ళు ఏమని చేస్తున్నాం చూడండి, గవ్వలు ఏరుకుంటున్నాము. పిల్లి లేని మంగయ్య అదే పని లేని మంగయ్య పిల్లి వచ్చి బీకినట్టు మేమైతే గవ్వలు ఏరుకుంటూ ఉన్నాం అనమాట. వచ్చిన పని మర్చిపోయి మంచి మంచి మోడల్స్ గవ్వలు అయితే దొరికాయి. ఎందుకంటే చేపలు అయితే ఈ చేప ఆల్మోస్ట్ అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది, స్ట్రింగ్ ఫిష్ అని. మన పబ్జీ లవర్స్కి అయితే చెప్పాల్సిన పని లేదు. ఓషియన్ ఒడెన్సీ ఈవెంట్ లో మనం చూసే ఉంటాం కదా, దాని మీద ఎగిరెగిరి ఎనిమిస్ని కొట్టాము. సో అలాంటి చేపే అనమాట ఇది. మా వాడిని హాయ్ చెప్పరా అంటే అటు తిరుక్కొని హాయ్ చెప్తున్నాడు వాడు. ఇంక ఇది చేప చూడండి, ఉబ్బుతుంది కదా చేప, ఆ చేప అనమాట ఇది. ఇంకా ప్రాణం చూడండి, అది బతికే ఉంది నీళ్ళలో, మట్టిలో కొట్టుకుంటుంది అనమాట. మా అక్కకైతే చూపిస్తున్నాను నేను ఆ చేపని. ఇంక ఇది శంఖంలో నుంచి కాళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం చూసిన శంఖంకి కాళ్ళు వచ్చి అట్లా పరిగెత్తడము. నేను ఈ వ్లాగ్ కూడా నేను సపరేట్ గా అప్లోడ్ చేశాను, శంఖం పరిగెత్తడం. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. అండ్ ఫైనల్ గా ఫుల్ ఎంజాయ్ చేశాను. నా బర్త్డే రోజే వెళ్ళాను అనమాట. ఫుల్ మెమరీస్ అయితే నేను ఎత్తి పెట్టుకున్నాను. అండ్ ఉంటాం.